ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి, అలాగే టీటీడీ వారి నుంచి తిరుమల దర్శనం గురించి భక్తులకు ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చేసిందండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 6వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 58,100 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 20,817 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,39,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 గంటల సమయం మాత్రమే పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఈరోజు వినాయక చవితి ఫెస్టివల్ ఉంది కాబట్టి సుపదం దర్శనం ఉందా లేదా అని అడుగుతున్నారు. యథావిధిగా రోజులాగే చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఈరోజు కూడా ఉంది. ప్రస్తుతం సుపదం దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది నిన్న మొన్నటి కంటే కూడా తక్కువగా ఉందండి. నిన్న మొన్న ఫ్రీ దర్శనానికి 8 గంటల సమయం పడితే ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం మాత్రమే పడుతోంది. భక్తుల యొక్క రద్దీ అనేది చాలా తక్కువగా ఉంది. అందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఒక భక్తుడు, రాత్రి మేము క్యూ లైన్లో జాయిన్ అయ్యాము, మాకు దర్శనం అయ్యేసరికి ఉదయం 5:30 గంటలైంది, మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని పెట్టారు. మీరు రాత్రి 9 లేదా 10 గంటలకు క్యూ లైన్లో జాయిన్ అయితే అప్పుడు టెంపుల్ని క్లోజ్ చేస్తారండి. ఏ దర్శనానికి వెళ్ళిన వాళ్ళనైనా టెంపుల్ క్లోజ్ అయిన తర్వాత కంపార్ట్మెంట్లలోనే పెట్టడం జరుగుతుంది. ఉదయం కూడా టెంపుల్ ఓపెన్ చేసిన వెంటనే మిమ్మల్ని దర్శనానికి పంపించరు. సుప్రభాతం, అంగప్రదక్షిణ సేవలు పూర్తయ్యాక తర్వాత ఫ్రీ దర్శనం మరియు 300 రూపాయల దర్శనం వారిని దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళే భక్తులకు టీటీడీ వారి నుంచి ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చేసింది. అదేంటంటే ప్రతి నెలలో కూడా టీటీడీ వారి డైల్ యువర్ ఈవో అనే కార్యక్రమం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఎవరైనా సరే నేరుగా టీటీడీ ఈవో శ్రీ శ్యామలారావు గారికి కాల్ చేసి దర్శనానికి ఉన్న సమస్యలను లేదా సందేహాలను ఈవో గారికి చెప్పుకోవచ్చు. నిన్న అంటే సెప్టెంబర్ 6వ తేదీన డైల్ యువర్ ఈవో ప్రోగ్రాం అనేది జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఒక భక్తుడు అలిపిరి మెట్ల మార్గంలో ఇంతకుముందు దివ్య దర్శనం టోకెన్లను ఇచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ అలిపిరి మెట్ల మార్గంలో ఆ టోకెన్లను ఇవ్వాలని ఈవో గారిని అడిగారు. అందుకు ఈవో గారు త్వరలో అలిపిరి మెట్ల మార్గంలో దివ్య దర్శనం టోకెన్ల జారీని మళ్ళీ ప్రారంభిస్తామని తెలియజేయడం జరిగింది. ఈవో గారే స్వయంగా చెప్పారండి. మీరు కూడా ఒకసారి చూడండి. ఈరోజు 19 సజెషన్స్ కానీ కంప్లైంట్స్ కానీ వచ్చాయి. అలిపిరి ద్వారా దివ్య దర్శనం టోకెన్స్ కాలినడకన వచ్చే వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చేవారు, అది కూడా స్టార్ట్ చేయాలనేది ఒకటి. అన్నప్రసాదం కాంప్లెక్స్ లో సెపరేట్ లైన్ పెట్టాలి ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి అనేది ఒకటి. శ్రీవారి మెట్టు ద్వారా వచ్చే పిల్గ్రిమ్స్ కి సిఆర్ఓ దాకా రావాల్సిన అవసరం లేకుండా రూమ్ అలాట్మెంట్ కి స్కానింగ్ చేసే ఫెసిలిటీ ఇవ్వాలనేది ఒకటి. ఆఫ్లైన్ లో తక్కువ, ఆన్లైన్ లో ఎక్కువ అకామిడేషన్ ఇవ్వాలి అనేది ఒకటి. అన్నప్రసాదంలో ఒకే వెజిటబుల్ కూర ఇస్తున్నారు రోజు అనేది ఒకటి. మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని వస్తున్నారు అనేది ఒకటి. కొంతమంది డాష్ బోర్డ్ ఫెసిలిటీ అంటే దర్శనాలు బుకింగ్ చేసుకునే సమయంలో ఆన్లైన్లో టోటల్ ఎన్ని మిగిలిన అనేది డిస్ప్లే చేస్తున్నారు. అలాగే అకామిడేషన్ కూడా చేస్తున్నారు. దాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. లడ్డు టేస్ట్ బాగుంది అనేది చెప్పడం జరిగింది. అన్నప్రసాదాలు కూడా పెరిగింది టేస్ట్ అనేది కూడా చెప్పడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. కాబట్టి
త్వరలో అలిపిరి మెట్ల మార్గంలో కూడా దివ్య దర్శనం టోకెన్లను టీటీడీ వారు ఇవ్వబోతున్నారు. ఇది భక్తులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. దీనికి సంబంధించిన మరింత సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు 500 రూపాయల టికెట్స్ అంటే ఏమిటి వివరించగలరు అని అడిగారండి. ఆర్జిత సేవ దర్శనం టికెట్లు అంటారండి. ఆర్జిత సేవలు అంటే తిరుమల ఆలయంలో స్వామివారికి కొన్ని ముఖ్యమైన సేవలను చేస్తారు. అవేంటంటే కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. వీటన్నింటినీ కలిపి ఆర్జిత సేవలు అంటారు. ఈ ఆర్జిత సేవల యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలు. ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను బుక్ చేయొచ్చండి. ఈ ఆర్జిత సేవా దర్శనం టికెట్లు అనేవి ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి, ఇంకెక్కడా కూడా ఇవ్వరు. ఈ 500 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు మీరు బుక్ చేసుకున్న తిరుమల ఆలయంలో మీరు బుక్ చేసుకున్న ఆయా సేవలలో పాల్గొన్న వెంటనే అక్కడి నుంచే స్వామివారి దర్శనానికి కూడా పంపిస్తారు. ఇవండి ఆర్జిత సేవల యొక్క పూర్తి వివరాలు. అలాగే మేడం, అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాన వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి టైమింగ్స్ ఉంటాయా అని అడిగారండి. అవునండి, అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే శ్రీవారి సేవ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి అని అడిగారండి. ప్రతి నెల మధ్యలో కానీ చివరి వారంలో కానీ శ్రీవారి వాలంటరీ సేవా కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ఇది టీటీడీ దర్శనం టికెట్లు విడుదల చేసే వెబ్సైట్లో కాదు. టీటీడీ వారిది శ్రీవారి సేవ .తిరుమల.org అని సపరేట్గా వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ప్రతి నెల ఆన్లైన్లో శ్రీవారి సేవ కోటాను విడుదల చేస్తారు. ఈ కోటాను మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నవంబర్ నెల వరకు శ్రీవారి వాలంటరీ సేవ కోటాను విడుదల చేసేశారు. అన్నీ ఫుల్ అయిపోయాయండి. తదుపరి వాలంటరీ సేవ కోటాను ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇంకొకరు, మ్యామ్, టోకెన్ లేని ఫ్రీ దర్శనానికి ఎన్ని లడ్డూలు ఇస్తారు అని అడిగారు. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి లడ్డూలు కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు చూపించాలండి. ఇప్పుడు టీటీడీ వారు కొత్తగా రూల్ని పెట్టడం జరిగింది. టోకెన్స్ లేని భక్తులు ఎవరైతే ఉంటారో వారికి లడ్డూలు కావాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ చూపించాలి. ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వారికి ఒకరికి మ్యాక్సిమం 2 లడ్డూలను టీటీడీ వారు కేటాయిస్తారు. ఇంకొకరు, మేడం, ఎస్ఎస్డి టోకెన్స్ కొండపైన ఇస్తారా, ఎక్కడ ఇస్తారు అని అడిగారు. తిరుమల కొండపైన ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వరండి. కేవలం తిరుపతిలో ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.